నేనొచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. నువ్వు ఎంత పని చేశావు? నీకు ఏం కావాలి? నాన్న, ఏది నిజమో అదే నేను చెప్పాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఈ రోజే దీన్ని కట్టుదిట్టల్లో పెట్టకపోతే రేపు మన పరువు మర్యాదలు మంట కలిసిపోతాయి. నువ్వు ఇక్కడే పడి ఉండాలి, తిండి తిప్పలు లేకుండా. నాకు తెలియకుండా ఎవరు ఈ తలుపు తెరవడానికి వీల్లేదు. పదండి. నాన్న, తలుపు మూయ్. నేను ఎలాగో అబ్బాయికి అబద్ధం చెప్పి తప్పించుకుని వచ్చాను. కుందన్, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ నాన్నగారు ఒప్పుకోరు. నేను తన స్టేటస్కి సరిపోననుకుంటున్నాను. అయితే మనం పారిపోదాం. పారిపోయి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా వెళ్ళుంటాం. మీ నాన్నగారు వెతికి పట్టుకుంటే కుటుంబ పరువు కోసం హత్య చేసినా చేస్తారు. అయితే నీకేం కావాలి? అతన్ని పెళ్లి చేసుకోనా? వాడితో వెళ్ళిపోనా? చేసుకుంటాను. మీ అమ్మని చూసావా? పని మనిషిని కూడా మనతో పాటు హనీమూన్కి పంపించింది. తను పని మనిషి కాదు, నా సిస్టర్, నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను చూసుకోవడానికి పంపించారు. ఇంకా టాక్సీ రాలేదు. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను. దొంగోడు పోలీసుని తిట్టినట్టు టాక్సీని బుక్ చేసింది నువ్వే కదా పట్టుపట్టావు హనీమూన్లో తాజ్మహల్ చూడాలని. హనీమూన్లో ఎవరు తాజ్మహల్ చూస్తారు? టాక్సీ వచ్చింది, పదండి. పద వెళ్దాం. నేను చెప్పేది విను. నన్ను ఇంకొకటి పెళ్లి చేసుకోమని అంటున్నా? నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను. నీతోటే జీవించాలనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, పెళ్లి చేసుకో. వాడిని జస్ట్ పెళ్లి చేసుకో అంతే. వాడిని ఎలాగైనా సరే ఆగ్రహం తీసుకురా. మిగతాది నేను చూసుకుంటాను. మీరిద్దరు కొత్త జంట. మీ ఇద్దరిని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. ఎవరైతే అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటారో వాళ్ళు 7 జన్మల వరకు మళ్ళీ విడిపోరు. అలా అయితే మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. తప్పకుండా వెళ్దాం. నేను ఆ చోటుకి వెళ్ళే తీరాలి. ఆహా, నువ్వు కూడా మాతో అక్కడికి రా. మీరు జీవితాంతం కలిసి ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి బట్టలు వేసుకొని. పంతులు గారు ఇక్కడే పక్కన ఉంటారు. నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. చెప్పాలంటే మన జీవితం ఈ క్లైమేట్ లాగే. ఒక నిమిషం ఎండొస్తుంది, ఇంకొక నిమిషం మబ్బేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. హలో దిశ, నువ్వింకా రాలేదా? పిల్లల ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతోంది. నాన్నకి 2 దేవతలు, నాన్న 2 బొమ్మలు. ఆ ఇద్దరంటే తనకి చాలా చాలా ఇష్టము. చాలా గ్రేట్. మీరిద్దరు చాలా బాగా చేశారు. థాంక్యూ టీచర్ ఆంటీ. హాయ్ ఆంటీ. పునీత్ సార్, మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఇద్దరు పిల్లల్ని బాగా పెంచుతున్నారు. కానీ వీళ్ళ అమ్మగారు ఇప్పటికే రాలేదు. హియా, జియా,
త్వరగా బయటికి రండి, పాలు తాగండి, క్విక్. డే కేర్కి వెళ్ళాలి, మమ్మీకి టైం అవుతుందిగా. మీరేంటి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు? పాలు తాగి త్వరగా డ్రెస్ వేసుకోండి. దిశా, నువ్వు ఆడే ఈ నాటకం నాకు కాస్త కూడా అర్థం కావడం లేదు. డే కేర్లో పిల్లల్ని ఇలా వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారా? అమ్మా, నేను జాబ్కి వెళ్తున్నాను. జాబుకు వెళ్లాల్సిన అవసరం నీకేం లేదు కదా. నా కొడుకు సంపాదిస్తున్నాడు కదా. జాబు గీబని చెప్పడం నాటకం. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని నాటకాలు ఆడుతున్నావు. అమ్మా, నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా పని లేకుండా ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు ఎదిగిపోయారు. ఇప్పుడు సంపాదించాలనుకుంటున్నా, జాబ్కు వెళ్తున్నా. మీకింత బాధగా అనిపిస్తే మీరే ఇంట్లో ఉండి చూసుకోండి. చెప్పాలంటే ముగ్గురు ఇంట్లోనే కదా ఉన్నారు. ఇలా చూడండి, మీ పిల్లల విషయంలో మీకేం చేసుకోవాలనిపిస్తే అది చేసుకోండి. నా కొడుకుని చూసుకోవడానికే నాకు టైం లేదు. యాష్, యాష్, జియా, జియా, ఏమైంది? లేవండి జియా, శుభక్క, ఏమైంది? ఏమైంది? ఏమైందో తెలీదు. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. డాక్టర్స్ ఏమీ చెప్పడం లేదు. సరే సరే, ధైర్యంగా ఉండు please. అలాగే రియా పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉంది. మా ప్రయత్నం చేస్తున్నాం. చెప్పవే, నా బిడ్డల్ని ఏం చేసావు? ఏం చేసావు నా మనవల్ని? చెప్పు. ఊరుకోండి మేడం. ఇదంతా ఎలా జరిగింది? సార్, నాకు కూడా తెలీదు సార్. అరగంట ముందే వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి చేర్చాం. వాళ్ళిద్దరూ పోయం చెప్తూ డాన్స్ చేస్తున్నారు. అప్పుడు సడన్ గా వాళ్ళిద్దరికి ఏమైందో తెలీదు. అలా కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళకి తినడానికి ఏమిచ్చారు? సార్, వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పాలే తీసుకుని వచ్చారు. అది తప్ప వాళ్ళు ఇంకేమీ తీసుకోలేదు. డే కేర్ కి వచ్చినప్పుడే ఒంట్లో బాగోకుండా వచ్చారా? ఉదయాన్నే వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ సడన్ గా ఇలా జరిగిపోయింది సార్. నీ డే కేర్ సెంటర్ ని నేను చెక్ చేసి తీరాలి. పూనం, డాక్టర్ కి చెప్పు మిగతా పిల్లల్ని కూడా చెక్ చేసి తీరాలి, వాళ్ళు ఎలా ఉన్నారని. సార్, పిల్లలకి పాలు ఈ గ్లాసులోనే ఇచ్చారు సార్. ఫోరెన్సిక్ కి పంపించు. మరికొన్ని గ్లాసెస్ ఉన్నాయి సార్. అన్నిటిని పంపించు. ఓకే సార్. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. సార్, అది యాక్చువల్లీ పాడైపోయింది. నేను దాన్ని రిపేర్ చేయించాలనుకున్నాను. నిన్న పిల్లల్ని ఎవరు డ్రాప్ చేశారు? సార్, డైలీ వచ్చినట్టే వాళ్ళ అమ్మ వచ్చారు. మాలా, ఈ బుక్ ఎక్కడ పెట్టావు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. హాయ్. ఏమైనా చెప్పారా? లేదు సార్, ఏమీ చెప్పలేదు. దిశ మూడు సరిగ్గా లేదనుకుంటాను. అందువల్లే నేను కూడా ఏమీ మాట్లాడలేదు. అయినా కూడా తను ఎప్పుడూ అలాగే ఉంటుంది. వాళ్ళింట్లో రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే తాను జాబ్కు వెళ్ళడం వాళ్ళ అత్తగారికి అస్సలు నచ్చలేదు. ఆకేబ్ సార్. ఈ డే కేర్ ని సీల్ చేయి. లైసెన్స్ క్యాన్సిల్ చేసి చుట్టుపక్కల అడుగు. సార్. ఐఎమ్ సారీ, మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి.
పిల్లల్ని డే కేర్లో వదలడానికి మీరే వెళుతున్నారా? ఎస్. డే కేర్లో ఏదైనా గొడవ లేక అక్కడ ఏవైనా విభేదాలు, అలాగే మీ మనసులో డే కేర్ గురించి ఎనీ డౌట్స్? లేదు సార్. చెప్పాలంటే తప్పంతా నాదే. హియా తర్వాత నాకు ఆవిడ మీద ఎక్కువ నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ డే కేర్ లైసెన్స్ చెక్ చేశాను, అన్ని బానే ఉన్నాయి సార్. ఫర్దర్ ఎంక్వైరీ కోసం పేపర్స్ ని పంపించాను సార్. గుడ్. సార్ జియాది పిఎం రిపోర్ట్ వచ్చేసింది. తనకి ఎలుకల మందునిచ్చారు సార్. అంటే సార్ కొద్ది క్వాంటిటీతో 15 రోజుల వరకు తనకిచ్చారు సార్. అంటే పాపకి ఆహారం యాక్సిడెంటలీగా ఇవ్వలేదా? ఎవరో పాపని చంపాలని చూశారు. సార్ మిగతా పిల్లల రిపోర్ట్లు కూడా వచ్చాయి సార్. వాళ్ళ శాంపిల్స్లో అయితే ఏమీ ట్రేస్ కాలేదు. ఏ పాల గ్లాసునైతే మనం ఫారెన్సిక్ పంపించామో అందులో కూడా ఏమీ లేదు. అంటే క్రైమ్ లొకేషన్ ని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయాలి. ఇంట్లో వాళ్లే ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దిశ ఇంటిని సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ పంపించు. క్రైమ్ లొకేషన్ ని చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇక్కడ ఎలుకలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల పిల్లలు బాగా భయపడిపోతున్నారు. అందుకే పిల్లలు ఈ విషయంలో భయపడకూడదని అనుకున్నాను. నేను చాలా కేర్ఫుల్గానే ఉన్నాను. పిల్లల మీదే నా జీవితం ఆధారపడి ఉంది. అందువల్ల నేను డే కేర్ని ప్రారంభించాను. అవును, 15 రోజులుగా ఎలకల మందుని పిల్లలకి కొంచెంగా ఇచ్చారు. కానీ డే కేర్కి వచ్చే ఇతర పిల్లల్లో ఇది ట్రేస్ అవ్వలేదు. డే కేర్ వాళ్ళు ఈ పాయిజన్ ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే మీరు పిల్లలకి నిన్న ఏం ఆహారం ఇచ్చారు? ఇంట్లోనే విషం పెట్టారని మీరు అంటున్నారా? అంటే మేమే మా పిల్లల్ని చంపుకున్నామంటున్నారా? మిస్టర్ పునీత్, నిన్న నా బర్త్డే ఉంది, అందుకని పిల్లల కోసం నేనే కేక్ కొని తెచ్చాను. నాకివ్వడం కోసమని నా పిల్లలే కాటి చేశారు. ఈ కార్డ్ ఎలా చిరిగింది? నేనే దాన్ని చెప్పాను. నేను కోపంలో ఉన్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ. మమ్మీ, అమ్మా, అమ్మా, అమ్మా అమ్మా అని. అసలు మీకు అంత కోపం ఏమొచ్చిందండి? పిల్లలు ఇచ్చిన కార్డ్ని అక్కడే చింపిపారేశారు మీరు. ముందు రోజు నైట్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ పెట్టింది. నువ్వు వచ్చావా? ఈ ఇంట్లో ఇదొక్కటే తక్కువైపోయింది. తాగిన మత్తులో ఇంటి కోడలు ఇంటికి చేరుకుంది. 2 పిల్లలకి తల్లివని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తోంది. ఈ పనికెళ్లడం అంతా ఒక నాటకం. ఊరు మీద బలాదూరుగా తిరుగుతున్నావు. మీ పని, మీ స్వతంత్రం మీద ఇంత శ్రద్ధ. ఒకవేళ మీ 2 కూతుళ్ళు మీ స్వతంత్రానికి అడ్డుగా ఉన్నారని మీరు అనుకున్నారా? నా పిల్లలు నా స్వతంత్రానికి అడ్డుగా లేరు. ఆ అబ్బాయి అడ్డుగా ఉన్నాడు. వాడు ఈ సమాజంలో పుట్టలేదుగా. మీరిద్దరూ రెడీ అయ్యారుగా. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. టిఫిన్ అంతా ప్యాక్ చేయాలి. మీరు పాలు తాగండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆఫీసు బాధ్యతలు మాత్రం బాగానే తీసుకుంటున్నావు. మరి ఇంటి బాధ్యతలను ఏం చేస్తావో?
2 ఆడపిల్లల్ని కనిపడేశావు. నేను కూడా నా కొడుకు వారసుని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా రోజు జాబు పేరు చెప్పి ఊరి మీద పడితే వారసుని ఎప్పుడు కంటావు? ఈ వంశాన్ని ఎప్పుడు వృద్ధి చేస్తావు? అవును, నాకు మనవడు కావాలని ఆశపడ్డాను. వారసుడు కోసం ఎదురు చూడడం నా తప్ప? మన వంశం వృద్ధి చెందాలని అందరూ ఆశపడతారు. అందుకని చెప్పి నా మనవరాల మీద ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను. మీ ఇల్లంతా మేము చెక్ చేసి చూడాలి. మా ఇంటిని చెక్ చేయాలా? మా ఇంట్లో ఏముంది? నేను చెప్తున్నాను కదా, ఇదంతా శుభ్గా చేసిన పనే. ధ్రువ్ బానే ఉన్నాడా? పాలు తాగి తనకేం కాలేదుగా? లేదే, ధ్రువ్ బాగానే ఉన్నాడు. ఓరి దేవుడా, అంకిత్కేమీ కాకూడదు. ఇలా చూడండి, మీరు అంకిత్ని ఎక్కడైనా చూసారా? కొద్దిసేపటి క్రితం ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. ఓరి భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు. ఆ పిల్లలకి మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? వదినా ఐఎమ్ సారీ. ప్లీజ్ ఇంట్లో ఈ విషయం చెప్పకండి. అమ్మ బాగా కోప్పడుతుంది. ఐఎమ్ సారీ వదినా. నేనెవరితోనూ చెప్పను, నువ్వు భయపడకుండా ఉండు. నేను నీ వదిన మాత్రమే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. నాతో అన్నీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. మీ కిచెన్ని బాగా క్లీన్గా ఉంచారు. మీ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి చనిపోయింది, ఇంకో అమ్మాయి జీవితానికి పోరాడుతోంది. అయినా ఇంటిని ఇంత క్లీన్గా ఉంచారు. సార్, నేను హాస్పిటల్కి వెళ్ళడానికి వంట చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు క్లీన్గా వంట చేయడం అంటేనే చాలా ఇష్టం. అయితే మీరు వంట చేస్తున్నారు? ఎక్కువగా నేనే చేస్తూ ఉంటాను. వదిన వాళ్ళంతా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ 2 పిల్లలకి మీరేగా అత్తయ్య, మీతో చాలా దగ్గరగా ఉంటారుగా? అవును సార్, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అత్త అది చేయండి, ఇది చేసివ్వండి అని. మీరు వండి పెడుతూనే ఉన్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఇది కిచెన్లో దొరికింది సార్. సార్ ఇది నార్మలేగా, అందరింట్లోనే ఉంటుంది. కానీ పిల్లలకి 15 రోజులుగా ఈ విషయాన్ని ఇస్తున్నారు. ఇది అందరి ఇళ్లలోనూ జరగట్లేదు. మ్యామ్, మీరిప్పుడు నా పేపర్స్ అన్నిటినీ కూడా చెక్ చేసేశారు. ప్లీజ్ నా డే కేర్ ని రన్ చేయడానికి అనుమతి ఇవ్వండి. మీ డే కేర్ లో ఒక పిల్ల చనిపోయింది మేడం. 2వ పిల్ల జీవితం ప్రమాదకరంలో ఉంది. మీకు మీ పని ముఖ్యమా? సార్, అది నా పని మాత్రమే కాదు, ఆ డే కేర్ లోనే నా ప్రాణం ఉంది. నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు లేకపోతే నేను జీవించలేను. ప్లీజ్ నా డే కేర్ ని ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వండి. సార్, మేము తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం సార్. తన ఫోన్ రికార్డ్స్ కూడా చెక్ చేశాం సార్. సస్పీషియస్గా ఏమీ కనిపించలేదు సార్. కానీ ఒక్కటి ఉంది, పునీత్ ఇంకా తన బ్రదర్ ఆకాష్కి టర్మ్స్ కరెక్ట్గా లేవు సార్. వాడు ఎక్కడో బయట ఉన్నాడు కదా? దుబాయ్లో సార్. ప్రాపర్టీ విషయంలో వీళ్ళిద్దరికి మధ్య ఏవో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆకాష్ ఏమంటున్నాడంటే పునీత్కి మగపిల్లాడు లేడు కాబట్టి తనెందుకు ప్రాపర్టీలో భాగాన్ని అడగాలి అని. 2 అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేస్తాడు కదా అని. ప్రాపర్టీని అమ్మాయిలకి ఇస్తే ప్రాపర్టీ అంతా పరాయి వాళ్ళ సొత్తు అయిపోతుంది కదా అని. పునీత్ అమ్మకి మనవరాళ్ళు నచ్చలేదు. శుభ్ గురించి ఏమైనా తెలిసిందా? సార్, తన విషయంలో మాత్రం మిక్స్డ్ రివ్యూగానే ఉంది. వీళ్ళందరూ కలిసి పోషిప్ని మోసం చేస్తున్నారు. సుబ్బు దగ్గర ఒక అమ్మతనం ఉంది, అది ఒక అమ్మ దగ్గర కూడా చూడలేము. సారీ, రావడానికి లేట్ అయింది. పర్వాలేదు, ఇప్పుడే నిద్రపోతుంది. లేచిన వెంటనే ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తాను. మేడం, నిజంగా తను చాలా పిచ్చిది. ఇలా చూడండి, ఈ రోజు మీ చిన్న బిడ్డని కొట్టారా? చిన్న పిల్లల్ని కొట్టడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి అసలు? అది నా బిడ్డ, నేనేమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు? ఇదిగో, ఇప్పుడు దారిలో పెట్టకపోతే పోను చెడిపోతారు. కొట్టి పిల్లల్ని మార్చలేము. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది మీరు. అది మీరు ఇంకెక్కడైనా వెళ్ళి చూపించుకోండి. పిల్లల్ని చైల్డ్ కేర్ కి అప్పగిస్తాను, వాళ్ళు బాగా చూసుకుంటారు. సార్, తన పిల్లల విషయంలో పొసెసివ్గా ఉంటుందని అందరూ చెప్తున్నారు సార్.
తను పెళ్లి చేసుకోలేదు, అలానే బాయ్ ఫ్రెండ్ కూడా ఎవరు లేరు. కానీ తన ఫోన్ రికార్డ్లో ఒక ఐవీఎఫ్ సెంటర్ నెంబర్ మాత్రం ఉంది సార్. డాక్టర్, నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నాకొక బిడ్డ కావాలి. ఇలా చూడు, నీకు పిల్లలు కావాలి, కానీ నీకిప్పుడు వయసు అయిపోయింది. అందుకని డోనర్ స్పామ్ కూడా నీకు అసలు సెట్ కాలేదు. ఆల్రెడీ 6 సార్లు ట్రై చేశాం. ఇంతకు మించి మనం ట్రై చేస్తే అది నీ లైఫ్కే రిస్క్ అవుతుంది. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా తను ఒక బిడ్డని కనాలనుకుందట. కానీ అది సక్సెస్ అవ్వలేదు సార్. కానీ డాక్టర్కి చాలా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ నాకు బిడ్డ కావాలని గోలు చేసేదట. సార్, నాకు తెలిసి ఆవిడ ఏ బిడ్డకి కూడా హాని కలిగించి ఉండకపోవచ్చు. ఎక్కడైతే పిల్లల కోసం ఇంత ఎదురు చూస్తున్నారో అక్కడ కడుపు మంట కూడా ఉంటుంది. కడుపు మంట కారణంగా శుభ్ ఈ పని చేసి ఉండొచ్చు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఆవిడ జెలస్గా ఎవరిని చంపే మనిషి కాదు సార్. పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు సార్. సరే, నువ్వెక్కడ ఉంటున్నావు? ప్రయాగ్రాజ్. శుభ్ దగ్గర ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు? ఇంచుమించు 4 ఏళ్ల నుంచి సార్. నేను ఆవిడ ఎప్పటి నుంచో చూస్తున్నాను సార్. పిల్లల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. తనకంటూ ఇల్లు కూడా లేదు, కానీ పిల్లలంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు సార్. సార్, ఈ పని ఇంకెవరో చేసుంటారు సార్. పునీత్ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మీకే ఇలా జరిగింది. ఇలా ఇంకెవరికి జరగకూడదు. నా బిడ్డని డే కేర్ నుంచి బయటికి తీసుకొచ్చేశాను. ఆ శుభుని అసలు నేను నమ్మలేకపోతున్నాను. రేపు నా బిడ్డను కూడా ఏదైనా చేసేస్తేనో. వదినా, ప్లీజ్ వదినా, ఏడవకండి. అంతా సర్దుకుంటుంది. ధైర్యం ఇవ్వడం వల్ల ఏం జరగదుగా. మీరిచ్చింది కూడా అబద్ధపు ధైర్యమే కదా. సిగ్గులేదా నీకు? నీకు పెళ్లి నిశ్చయించబడింది. ఇంక నువ్వు ఎవరితోనో పారిపోవడం చూస్తున్నావా? మంచి విషయం ఏంటంటే నిశానతో చెప్పింది. లేదంటే నువ్వు చేసిన పనికి మేము అవమానపడేవాళ్ళం. సార్, ఇది జియా నోట్బుక్ సార్. డ్రాయింగ్ చాలా ప్రత్యేకంగా ఉంది కదా. గీతిక, సంతోష్ లవ్ చేస్తున్నారు. గీతిక భర్త పేరు ఆకాష్. కానీ ఈ సంతోష్ ఎవరు? సంతోష్ నాకు దూరపు చుట్ట. అంటే అతను మీకు ఎంత దగ్గరగా ఉన్నాడు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పూనం, ఈవిడ దగ్గర సంతోష్ మొబైల్ నెంబరు, అడ్రస్ తీసుకో. పిన్ని, నేను ఇది పూర్తి చేశాను. అడ్రస్. సార్, సంతోష్ పేరు వినగానే తను భయపడుతోంది సార్. సో ఏదో ఉందని అర్థం అవుతోంది. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. హియా స్పృహలోకి వచ్చిందంటే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. అంతవరకు ఈ సంతోష్ ఎవడా చూడు. సార్, గీతిక నాకు దూరపు బంధువు. పక్కింటోళ్ళు మరో విధంగా చెప్తున్నారే. వాళ్ళకేం వస్తుంది సార్? పక్కన ఇల్లు అలా ఇలా మాట్లాడతారు. తను నా బంధువు కాబట్టి ఇంటికి వస్తుంది. ఇంట్లో ఏమేమి ఉన్నాయో అని మీకు చూపిస్తారా? అయినా మా ఇంట్లో కెమెరా లేదండి. కావాలంటే ఒక పని చేస్తాను. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు రికార్డ్ చేస్తాను. నేను వెళ్ళొచ్చా ఇప్పుడు? సార్, వీడికి ఈ మధ్య కొంత డబ్బు వచ్చి పడింది. డబ్బు అందరినీ పొగరబోతుల్ని చేస్తుంది. వీడి డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. అమ్మాయి కనిపించట్లేదా? అలా ఇలా అమ్మాయి కనిపించకుండా పోతుంది. అమ్మాయిని ఎవరు తీసుకువెళ్ళారో మర్యాదగా చెప్పండి, లేదంటే మొత్తం హాస్పిటల్కి సీల్ పెట్టిచ్చేస్తాను. చూడండి, డాక్టర్ చేతులెత్తి అడుగుతున్నా, మా అమ్మాయి ఎక్కడ ఉంది? ప్రశాంతంగా ఉండండి. మేము మా ప్రయత్నం చేస్తున్నాం. అన్ని తప్పులు మీరే చేశారు. మీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. సార్, ఇంతవరకు మా హాస్పిటల్లో ఇలా జరగలేదు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. అలాగే సార్. వన్ సెకండ్, రివెండ్ చేయి. ఎస్, స్టాప్.
హాస్పిటల్కు బయట ఉన్న సీసీటీవీ కెమెరాని చూపించండి. అమ్మాయి ఫోటోని అన్ని చోట్ల సర్క్యులేట్ చేయండి. నేను వీడిని పట్టుకొని తీరాలి. సార్ సార్ హాస్పిటల్ బయట ఎక్కడ కూడా ఈ వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాను సార్. కానీ 2 రోజుల క్రితం ఫుటేజ్లో ఇది ఉంది సార్. అయితే మీ ఇద్దరికి ఒకరిని ఒకరు తెలుసన్నమాట. మా కూతురు ఇప్పుడు హాస్పిటల్లో కనిపించడం లేదు. ఇందులో మా ఇద్దరికి ఒకరికొకరం తెలుసు అని ప్రశ్న. ఈ సమయంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంతేగాని వాళ్ళని వీళ్ళని పిలిచి టైం వేస్ట్ అదే చేయకూడదు. చేస్తూ ఉన్నాం. అది చేస్తుంటేనే ఇది బయటపడింది. ఇది మీరిద్దరే కదా? సరే, మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్ని మీరే తీర్చాలి. అంటే మీరు నెల 30,000 ఎందుకు ఇస్తున్నారు? సార్, ఎందుకంటే అంకిత్ నా కొడుకు. మేము 7 సంవత్సరాలుగా ఈ ఫ్రెండ్షిప్లో ఉన్నాం. అదెప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలీదు. మా ఇద్దరికీ కూడా పెళ్ళయింది. అందువల్ల మా కుటుంబం నుంచి విడిపోవాలని కూడా మేము అనుకోలేదు. నువ్వు డబ్బు ఏది మాకు ఇవ్వద్దు అని కూడా నేను చెప్పాను. నీ భర్త దగ్గర ఎక్కువ డబ్బుందా ఏంటి? ఉంది. అందువల్లే అతన్ని వదలలేకపోయావు. ఎప్పుడైతే మీ అక్రమ సంబంధం గురించి నీ భర్తకు తెలిసిందో అప్పుడు నిన్ను అతను వదిలేశాడు. ఎప్పుడైతే నీ భర్త నిన్ను వదిలేశాడో అప్పుడు నువ్వు పునీత్ని బెదిరించడం మొదలుపెట్టావు. అతని భార్యని వదిలేయమని ఫోర్స్ చేశావు. కానీ పునీత్ ఇది చేయలేకపోయాడు. అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు కాబట్టి. అందువల్ల ఆ పిల్లల్ని చంపేయాలని మీరు నిర్ణయించుకున్నారు. గత 15 రోజులుగా ఆ పిల్లలకి ఎవరు విషం ఇచ్చారో చెప్పండి. మీరా లేక ఈమె? సార్, నేనే మా పిల్లలకి జరిగిన చూసి బాధలో ఉన్నాను. నా కూతురు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అందరూ భయంగా ఉంది. సార్, శుభ్ మాలా ఎక్కడున్నారో తెలియడం లేదు సార్. లైసెన్స్లో తమ హోమ్ టౌన్ మీరట్ అడ్రస్సే ఉంది సార్. కానీ మీరట్ పోలీస్ స్టేషన్లో అడిగితే ఆ ఐడి ఫేక్ అని చెప్తున్నారు సార్. మాలా ప్రయాగ్రాజ్ అడ్రస్ కూడా ఫేకే అంటున్నారు సార్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ప్రయాగ్రాజ్. ప్లీజ్ నా డే కేర్ని ప్రారంభించడానికి అనుమతినివ్వండి. మాలా చేతిలో ఉన్న బ్యాగ్ మీద ఒక అడ్రస్ ఉంది. ఏరియా పోలీసుల్ని కాంటాక్ట్ చేయండి. శుభ్ మాల్ అని కాంటాక్ట్ చేయండి. సార్, వేరే ఏరియా షాపింగ్ బ్యాగ్ కూడా కావచ్చుగా? నాకు తెలుసు, కానీ మనం ఛాన్స్ని వదులుకోకూడదు కదా. గో. ఓకే సార్. నాన్నకి 2 దేవతలు, నాన్న 2 బొమ్మలు. ఆ ఇద్దరంటే తనకి చాలా చాలా ఇష్టము. బాబా, మీరు ఏం చెప్పారో అన్ని పనులు నేను చేశాను. కానీ నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఒక్క వారసుండే కదా అడిగాను, తప్పుగా ఏమీ అడగలేదు కదా. హలో, ఇదిగో వచ్చేస్తున్నాను. దిశ, దిశ, నేను చెప్పేది విను. దిశ, 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 నువ్వు అసలు దిశ ఏం చేస్తున్నావు? దిశ, ప్లీజ్. నీకోసం నా కెరియర్ కూడా వదులుకున్నాను. అన్ని వదిలేసి ఇంట్లో ఉన్నాను. మీ అమ్మ నన్ను పిల్లలు పుట్టే మిషన్లో చేసింది. నీకే తెలుసు కదా, ఆల్రెడీ ఆవిడికి మనవడు పుట్టాడు అని. దిశ, ఇప్పుడు ఎందుకని నా బిడ్డని చెప్పారు? ఎందుకు చెప్పారు? జయాని ఎందుకు చెప్పావు? నా ఇంకొక కూతురు ఎక్కడుంది? దాన్ని తీసుకురా. హలో, మేము మానా ఇంటి అడ్రస్ ని తీసుకున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. మాలా ఉనావ్కి చెందింది. ఇప్పుడే ఉనావ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్.
సార్ తను నా కూతురు కల్పన. మాలా శుభు కాదు సార్. నా కూతురు కల్పన పెళ్లి ఎంతో వైభవంగా చేశాం. తనని చూసుకోమని వెంట సుధాని కూడా పంపించాం. అది కూడా కల్పనతో. కల్పన వాళ్ళ ఆయనతో హనీమూన్కి వెళ్ళింది. కానీ తన భర్త తనని అక్కడే వదిలేసి వచ్చేశాడు. మేము తనని చాలా వెతికాం. పోలీస్ రిపోర్టు రిజిస్టర్ చేశారు. కానీ ఎంత వెతికినా కూడా రిషి గురించి ఏమీ తెలియలేదు. కల్పన ఇప్పుడెక్కడుంది? తాను ఎవరో అమ్మాయితో ఉంటున్నాడు. అందువల్ల మేము అతనితో సంబంధం పెట్టుకోలేదు. సరే, ఏ అబ్బాయితో? కుందన్. మాకు సుధా అడ్రస్ ఇవ్వండి. ఈ అడ్రస్ని చెక్ చేయండి, ఏదైనా క్లూ దొరకొచ్చు. సార్, కుందన్ అడ్రస్ దొరికింది సార్. కుందన్, చెప్పండి. కల్పనని పిలవండి, కాస్త మాట్లాడాలి. తను నా భార్య లక్ష్మి. కల్పనకి నాకు మధ్య ఉన్న బంధం ఎప్పుడు తెగిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? సరిగ్గా తెలీదు. సుధా దగ్గరికి వెళ్ళుండొచ్చు. సార్, ఇద్దరు గురించి ఏమీ తెలియడం లేదు. అదలాగా తెలియదంటున్నావు? సార్, మేము సుధా ఊరికి చేరుకున్నాం. ఇక్కడ తన ఇంటి అడ్రస్నే వెతుకుతున్నాం. మీరు ఇంటి అడ్రస్ని వెతకండి, మేము వస్తున్నాం. అక్కడ ఎవరికి సందేహం రాకూడదు. పద. అమ్మ అంటూ ప్రాణాలు తీస్తుంది. ఈ రోజు దీని కథ ముగించాల్సింది. మాలా, ఆ బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నా? నువ్వు ఇక్కడికి వచ్చేసావా? సార్, ఆవిడ తన పిల్లని చంపేయాలనుకుంది సార్. తనే బిడ్డను కిడ్నాప్ చేసి నాకు ఫోన్ చేసింది సార్. మేడం, నేనేం చేయలేదు, అంతా ఆవిడే చేశా. నీ కథలన్నీ మాకు తెలిసిపోయాయి కల్పన. అంటే మాల. దాంతోపాటు నీ పార్ట్నర్ని కూడా పట్టుకున్నాం. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కుందన్ 2 సార్లు లాగి పీకితే అన్నీ చెప్పాడు. ఓకే, సోదరా, వీడే కదా? నిన్నిక్కడే చంపేస్తాన్రా, పోకిరి విధవ. నీ మొగుణ్ణి నువ్వు ఎలా చంపావో వీడు చెప్పేశాడు. వాడి ఎముకల్ని కూడా మేము బయటికి తీసాం. అన్నిటినీ ఒప్పుకున్నావంటే అది నీకే మంచిది. నేను నా సర్వస్వం పోగొట్టుకున్నాను, ఇదిగో వీడి కోసమే. కానీ వీడు నాకేం చేశాడు? నన్ను పూర్తిగా మోసం చేశాడు. మరొక అమ్మాయితో తిరుగుతున్నాడు. నేను వీడిని వదిలేశాను. వీళ్ళలాగా ఎంగిలి మెతుకులు నేను తినను. నువ్వు పిల్లల్ని ఎందుకోసం చంపావు? ఇదిగో ఈ మేడం ఏదో మంచి ఆవిడలాగా కూర్చుంది. మా నాన్న ఎంతో సహాయం చేశారు. ఎలా డ్రెస్ వేసుకోవాలో నేను నేర్పించాను, ఎలా మాట్లాడాలో కూడా నేనే నేర్పాను. కానీ ఈవిడ నాకు ఏం చేసింది? నన్ను ఒక పనిదాన్ని చేసింది. పనిదాన్ని నా మీద అధికారం చెలాయించేది. జాగ్రత్త. మాలా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ చూడు ఎంత మురికిగా ఉందో. పిల్లలు ఒకవేళ కింద పడిపోతే నేను గనక సరిపోయింది. మీకు చాలా పనులుంటాయని తెలుసు, కానీ ఇంకొక చోటు ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. సారీ, కొంచెం అప్సెట్లో ఉన్నానులే. పర్వాలేదు. నేను కూడా డిసైడ్ అయ్యాను, ఏదో ఒకరోజు ఈవిని జైలుకి పంపించాలని. అందుకే హియా జియాకి నువ్వు విషం ఇచ్చావా? ఎందుకని ఆ 2 పిల్లలకే ఇచ్చావు? ఎవరో ఒకరిని చంపాలి కదా, వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. నీ వల్లేనే
నీ వల్లే ఈ ప్రేమకి పెళ్ళిళ్ళకి దూరంగా ఉన్నాను. చిన్న చిన్న పసిపిల్లల మధ్య నేను సంతోషంగా జీవిస్తున్నాను. నువ్వు అక్కడికొచ్చి కూడా ఆ సంతోషాన్ని పోగొట్టావు. అయితే ఇంకేం చేయమంటావు? నిన్ను వదిలేమంటావా? నువ్వు ఊరేసుకుని ఊగిసలాడుతుంటే నేనెంతో సంతోషించేదాన్ని. నీ సుఖం కోసం ఒక చిన్నారిని హత్య చేశావు, ఇంకొకరిని చంపడానికి ప్రయత్నించావు. ఇది తలుచుకొని నువ్వు అసలు బాధపడలేదా? నీలాంటి ఆడదాన్ని ఆడది అని చెప్పడానికి సిగ్గుగా ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల విషయంలో శ్రద్ధ చూపకుండా ఉండనే కూడదు. పిల్లల మనసు పరిశుభ్రంగా ఉంటుంది. ఎవరినైనా వాళ్ళు నమ్మేస్తారు. ఇప్పుడున్న పేరెంట్స్ పనులకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అందువల్ల వాళ్ళ పిల్లల్ని డే కేర్లో వదిలేస్తున్నారు. అలాంటి ప్రదేశాల్లో వదలడానికి ముందు ఎంక్వైరీ చేయాలి. డే కేర్ పేపర్సు, లైసెన్సు వాళ్ళు చెక్ చేయాలి. ఒక చిన్న తప్పు జరిగినా అది పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది.